ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధి కార్యక్రమాలపై మక్కువ చూపించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ప్రమోషన్లు వంటివి లభిస్తాయి. వ్యవహారిక విషయాల్లో కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. విద్యారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. నిన్నటి కంటే కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ధైర్యంతో సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విజయాలు త్వరితగతిని పొందేటువంటి పథకాలు కూడా బాగా లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ఆదాయం చేతికి అందుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. వైద్య రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చక్కటి అనుకూలతని సాధించుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. విద్యలో ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి తోడ్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు బాగా పెరుగుతాయి. అదృష్ట సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించేటువంటి ఉపాయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రశాంతత మెల్లమెల్లగా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. మిత్రులు శత్రువులైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావంతో విజయాలను సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యా రంగం వారికి కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
వృత్తిరీత్యా అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. నూతన ప్రక్రియలు గృహరీత్యా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పుష్టిని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. వైద్య రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. అనుకోని సంఘటనల ద్వారా మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంచనాలు విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి విభేదాలు ఒక్కసారిగా తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆలోచన సంపత్తిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ప్రక్రియలు వ్యాపారరీత్యా కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా బయటికి రాగలిగేటువంటి ప్రయత్నాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాల్ని ప్రసాదిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.